హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు వీరేష్. వెల్కమ్ టు వీరేష్ కెనడా వ్లాగ్స్. సో ఇవాళ మీకు నేను గ్రౌజ్ మౌంటైన్ చూపించబోతా ఉన్నాను. సో ఈ మౌంటైన్ అనేది వాంకోవర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అన్నమాట. వీడియో కొద్దిగా లెంతీగా ఉండబోతుంది, బట్ అన్ని క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. సో వీడియో పూర్తి వరకు చూడండి. ఫస్ట్ గట్టిగా ఒక లైక్ కొట్టండి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ కొండపైకి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది వాంకోవర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఇది. ఎంత సో పైన ఇలాంటి ఎలుగుబంట్లు ఉంటాయన్నమాట. గ్రిజిలీ బీర్స్ అని అంటారు ఇవి. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో ఇవి. దాని గోర్లు చూడండి, ఒక్కసారి అదిగిన రక్కిందంటే ఇంకంతే సంగతి. సో ఇప్పుడు మనము గండోలా దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి ఎంత మంచిగా డెకరేట్ చేశారో. ఇక్కడ ఏమో మేక ఉంది, ఇక్కడ చూస్తేనేమో ఏదో చిరుతపులి లాగా ఉందన్నమాట. యా కమ్. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇది గండోలా అనమాట. చిన్న గండోలాస్ ఉంటాయి, తర్వాత పెద్ద గండోలా కూడా ఉంటుంది. సో నాకు తెలిసి ఇప్పుడు జనాలు చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడు. సో పెద్ద గండోలాలోనే వాళ్ళు తీసుకెళ్తారేమో మనకు. లెట్స్ సీ. సో ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మనం కూడా ఇప్పుడు అలానే పైకి వెళ్తామన్నమాట. సో పైకి వెళ్ళి అక్కడ మొత్తం అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను మీకు చూపిస్తాను. సో ఇది గండోలా అన్నమాట. సో ఇందులోనే మనం పైకి వెళ్తాం ఇప్పుడు. సో ఏమంటే ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ. ఇంకా థ్యాంక్ యూ. సో ఇది గండోలా అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో పైకి వెళ్తాం, ఓకే? సో సరౌండింగ్ చూడండి ఒకసారి ఎలా ఉందో, ఎంత పెద్దగా, ఎంత స్పేషియస్గా ఉంది. సో ఇది సమ్మర్లోనైతే మాత్రం చాలా ఫుల్ ఉంటారు. ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి జనాలు కొద్దిగా తక్కువ. సో చూడండి గాయస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. పైకి వెళ్ళేటప్పుడు వ్యూ అన్నమాట. అలాగే మనం పైకి వెళ్తున్నప్పుడు యూతల సైడ్ కూడా మనకు ఎలాంటి వ్యూ ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో తను వచ్చేసి ఇక్కడ ఈ గ్రౌజ్ మౌంటైన్ గురించి ఏదైతే ప్రత్యేకత ఉందో అది మొత్తం అంత ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూడండి, ప్రస్తుతానికైతే ఓన్లీ నలుగురు మాత్రమే ఉన్నాం. సో మమ్మల్ని ఆపరేట్ చేయడానికి మాతో పాటు ఆ అమ్మాయి కూడా వస్తూ ఉందన్నమాట. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది వాళ్ళు ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా మనల్ని దగ్గరుండి చూసుకుంటారనమాట. సో ఇది ఇంకొక సైడ్ వ్యూ అన్నమాట. సో ఇప్పుడు ఈ వ్యూ చూడండి, అదిరిపోతుంది ఇంకా. Make up the core of downtown Vancouver. The estimated population of the entire Metro Vancouver area is over 3 million people. The white sails visible on the waterfront are part of the Canada Place cruise ship terminal, and by the end of October we'll see over 1.3 million passengers pass through the port. To the right is Stanley Park, where the ships are anchored, is English Bay, and beyond that is Point Grey with the University of British Columbia. So ఇక్కడ మొత్తం అంతా సిటీ కనిపిస్తూ ఉంది చూడండి. సో మేఘాలు చూడండి ఎంత థిక్గా, ఎంత బ్లాక్గా ఉన్నాయో. సో కింద చూడండి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉందో. సో ఇంకొద్దిసేపు అయితే మనం పైకి వెళ్తే మొత్తం మంచులోకి వెళ్ళిపోతాము, మొత్తం క్లౌడ్లోకి వెళ్ళిపోతాము. వ్యూ ఎలా వస్తుందో ఏమో నాకు కూడా తెలియదు ఇప్పుడు. సో లెట్స్ సీ. లోనే బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అన్నమాట యాక్చువల్గా. సో ఇది బాగా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట ఇది. సో మీరు అక్కడ చూస్తే షిప్ యార్డ్ కానీ, తర్వాత వచ్చేసి ఇంకా మొత్తము ఇల్లులు, తర్వాత ఇంకా బిల్డింగ్స్, డౌన్ టౌన్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇవైతే మనకు సమ్మర్లోనే ఇవి ఓపెన్ చేస్తారనమాట. ఈ చిన్న గండోలాస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ 4 పీపులే ఉన్నారు కాబట్టి
మాకు ఈ పెద్దది అరేంజ్ చేశారు. మేబీ వీడియో తీసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇంకొద్దిసేపట్లో మనము క్లౌడ్స్ని దాటి వెళ్తాం పైకి. సో ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నాను నేనైతే. ఈ గ్రౌస్ మౌంటైన్కి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు కానీ విజిటర్స్ కానీ వస్తే వాళ్ళు కంపల్సరీగా రేట్స్ ఉంటాయన్నమాట. అది నేను మీకు చూపిస్తాను ఎంత కాస్ట్ అవుతుంది అనేది. నేను చేసే వర్క్ ప్లేస్లోనే నాకు టూరిజం ఛాలెంజ్ పాస్పోర్ట్ అని ఒకటి ఇస్తారన్నమాట ఇయర్లీ వన్స్. సో దాంతోనే నేను ఫ్రీగా ఎక్కడైనా కానీ ట్రావెల్ చేసే అవకాశం నాకు ఉంటుంది. ఒక్కసారి ఇటు చూడండి, మనం క్లౌడ్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు. వావ్, అసలు ఏమీ కనిపించట్లేదు. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు ద గ్రౌస్ మౌంటైన్. బాబోయ్, చలి మాత్రము ఒక రేంజ్లో చంపుతా ఉంది. అసలు ఏమీ కనిపించట్లేదు. మొత్తం అంతా ఇక్కడ క్లౌడ్తో నిండిపోయిందన్నమాట. యా, చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను ఇక్కడికి నేను మీకు చాలా చూపించాలని. బట్ ఇక్కడికి వస్తే అసలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. చూసారు కదా మొత్తం అంతా ఇదంతా క్లౌడ్ అనమాట. యాక్చువల్గా మనం క్లౌడ్ మీద ఉన్నాము యాక్చువల్గా ఇప్పుడు. ఎందుకంటే మధ్యాహ్నం ఒక 2 hours వర్షం పడింది. ఇప్పుడు ఇక్కడ అసలు ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు నార్మల్గా ఉంటుందో, ఎప్పుడు ఎండ వస్తుందో అసలు మనకు తెలియదు అనమాట. సో ఇవి యాక్టివిటీస్ ఇక్కడ మనకు ఏమేమి ఉంటాయి అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చింటారు. సో ఇవి మ్యాక్సిమం మార్నింగ్ పూటనే జరుగుతాయి అన్నమాట ఇవి. సో ఈవినింగ్ అనేది అయితే మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. యా, సో మేము ఎప్పుడైతే సమ్మర్లో వచ్చామో ఆఫ్టర్నూన్ పొద్దున ఇవన్నీ చూసామన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది. బాబు ఈ చలి చంపేస్తూ ఉంది అసలు. యా, ఒక్కసారి సరౌండింగ్స్ చూడండి అసలు ఎంత నిర్మానుష్యంగా ఉందంటే. ఎక్కడి నుంచి సడన్లీ ఏదైనా బేర్స్ లాంటివి ఏమన్నా వస్తే కూడా మనం ఏం చేయలేము. అవి ఒక్కసారి చూడడానికే చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ ఈ అడవిలో తిరిగే బేర్స్ గ్రెజిలీ బీర్స్ అంటారనమాట. ఇంత లావుగా బ్రౌన్ కలర్లోన చాలా భయంకరంగా ఉంటాయి. సో ఇది లంబర్ జార్క్ సంబంధించిన షో ఇక్కడ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో దానికి సంబంధించిన బొమ్మల్లాగా పెట్టారనమాట ఇక్కడ ఇవి. యా, బట్ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనేం కనిపించదేమో అనుకున్నాను కానీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రస్తుతానికైతే కనిపిస్తూ ఉంది. లేదంటే మాత్రం అసలు మొత్తం ఇంకా చాలా క్లౌడీగా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ లైట్ కానీ ఆ లైట్ కానీ అక్కడ ఏదో పైన మనకు ఎంట్రన్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కదా. బట్ అవి ఒరిజినల్గా వచ్చేసి లైట్స్ అన్నమాట. సో ఆ లైట్స్ మనకు దూరం నుంచి అక్కడ మనకు రూమ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మొత్తం క్లౌడీగా ఉంది కాబట్టి మనకు అట్లా కనిపిస్తూ ఉంది. సమ్మర్లోనైతే వీటి మీద కూడా మనం ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇంకా పైన ఇంకో మౌంటైన్ ఉంటుంది. సో ఆ మౌంటైన్ వరకు వెళ్ళి మనం అక్కడ కానీ కొద్దిగా అన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. చూస్తూ ఉంటే ఏదో హ్యారీ పోటర్ హాగ్వర్డ్స్కి వచ్చినట్టుంది కదా ఈ సెటప్ కానీ, తర్వాత ఈ ఇల్లు కానీ. బట్ ఇదేంటి కానీ ఏమైనా కొనడానికి ప్రస్తుతానికైతే క్లోజ్ చేశారు, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. యా, అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్. సో ఇందులోన మొత్తం డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, మీకు చాలా క్లియర్గా చూపించాలని ట్రై చేద్దామని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వర్షం వచ్చేసి మొత్తం క్లౌడీగా ఉంది. బట్ ఫ్యూచర్లోనే మళ్ళీ ఇంకోసారి ఎటువంటి క్లౌడ్ లేకున్న టైంలోనే వస్తాను. అప్పుడు ఇంకా అంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి సరౌండింగ్స్ అంతా చూడండి. నేను తప్ప ఇక్కడ అసలు ఎవ్వరూ లేరు. ఎంత కోల్డ్ ఉంది అసలు. ఇవన్నీ మొత్తం మేఘాల పైకి నేను వచ్చాను. అసలు మేఘాన్ని టచ్ చేస్తానని కానీ, మేఘాల మీద ఎప్పుడైనా నడుస్తానని కానీ నేను అసలు ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేను చెప్పడం కాదు కానీ ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. అసలు
ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చేతులంతా చలి పుడుతూ ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 9 degrees ఉందన్నమాట. సో చూడ్డానికైతే మాత్రం అసలు నాకు స్పీచ్లెస్ అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రిజ్లీ బీర్స్ ఉంటాయి యాక్చువల్గా. మేబీ హైబర్నేషన్కి వెళ్ళిపోయినా ఏమో ప్రస్తుతానికి, ఎందుకంటే చలి స్టార్ట్ అయిపోయింది కదా. ఇక్కడ దాకా వస్తాయండి. ఒక్కొక్కటి ఇంత హైట్ ఉంటాయి. ఇంత హైటు చాలా పెద్దగా ఉంటాయన్నమాట. సో ఇదంతా బేర్స్ హ్యాబిటేట్ అనమాట. అంటే వాటి కోసం ఉన్న ప్లేస్ ఇది ఎస్పెషలీ. అండ్ అక్కడ వచ్చేసి మనకు అగైన్ మనకు డ్రింక్స్ అలాంటివన్నీ అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే క్లోజ్. అండ్ ఇది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి. జస్ట్ ఇక్కడికి నాకు 20 minutesలో నేను వచ్చేయచ్చు మా ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే ఈ మౌంటైన్ అనేది నార్త్ వ్యాంకోవర్లో ఉంటుంది. చాలా ఫేమస్ అన్నమాట ఇది. సడన్లీ ఏవైనా ఒక్కసారి అడవి జంతువులు వచ్చి దూకినా ఏదైనా చేసినా అసలు మనం ఏమి చేయలేము అసలు. ఎందుకంటే ఇది కంప్లీట్ మౌంటైన్ ఏరియా అండ్ పీక్ ఫారెస్ట్ అన్నమాట ఇది. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ. ఎంత చలి ఉందంటే సో ఇక్కడ మనం ఎంత హైట్లో ఉన్నాము, బీర్డ్స్ మనకన్నా మనం బీర్డ్స్ని చూస్తే ఎంత హైట్లో ఉన్నామనేది మనకు తెలుస్తుంది, ఎలాంటి బీర్డ్స్ ఉన్నాయనేది. సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదే అన్నమాట. సో ఇక్కడ సన్ బేర్, బ్లాక్ బేర్, గ్రిండర్, కోలా, పోలార్ బేర్ ఉన్నాయి. సో ఇది మామూలు ఇక్కడికి ఉంటుంది. నేను వచ్చేసి బ్లాక్ బేర్ వరకు ఉన్నాను అంతే. ఇంకొద్ది హైట్ ఉండింటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ బి లిటిల్ బిట్ హైట్, బట్ కొద్దిగా నార్మల్గానే ఉన్నాను. సో అక్కడ దాకా ఉంటాయి అన్నమాట. పోలార్ బేర్స్ చాలా పెద్దగా ఉంటాయి. యా. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎక్విప్మెంట్స్ మొత్తం అన్నీ ఇంకా కొన్ని నెలల్లోన, నెల అంటే మేబీ ఒక 1 monthలోనే ఇంకా మంచు స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. సో మంచు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ స్కేటింగ్ అలాంటి యాక్టివిటీస్ అనేది బాగా జరుగుతాయి. సో అప్పుడు ఇవి మంచు క్లీన్ చేయడానికి, ఫ్లాట్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ అప్పుడు యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఇది అవుట్డోర్ కిచెన్ ఉంది ఇక్కడ. ఈ కోజీ వెదర్లోన ఇలాంటి లొకేషన్లోన మంచి చికెన్ బిర్యానీ చేసుకొని తింటే ఉంటుందండి. బా, అసలు ఎంత ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వెరైటీగా ఉంటుంది అసలు. అది మనం చెప్పడం కాదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకు సమ్మర్లోని వచ్చేసి లంబర్ జార్క్ షో అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఇక్కడ కొద్దిగా యాక్టివిటీస్ లాంటివి చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అది. అది ఓన్లీ సమ్మర్లోనే ఉంటుంది. అండ్ పొద్దున పూట 11-11:30 టైంలో ఉంటుందన్నమాట. చాలా ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా నిండిపోతారు మొత్తం జనాలు. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకు ఔల్ టాక్ షో అని ఒకటి ఉంటుందన్నమాట. సో గుడ్లగూబలు ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఏంటి అనేది, దాని ప్రత్యేకతలు ఏంటి అంటే వ్యాంకోవర్లోనే అంటే కెనడాలోనే ఎటువంటి గుడ్లగూబలు ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తారనమాట. తర్వాత బాల్డ్ ఈగలు అలాంటి కొన్ని పక్షులన్నీ చూపిస్తారనమాట ఇక్కడ. చాలా బాగుంటుంది అసలు. సమ్మర్లోనైతే ఇదంతా మొత్తం కిటకిటకిటమంటా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు కెనడాలోన వ్యాంకోవర్ అనే సిటీలో ఉన్న గ్రౌజ్ మౌంటైన్ గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్కై రైడ్. ఇది చాలా అద్భుతంగా ఉండే ప్రయాణం అన్నమాట. మనం కొండపైకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ స్కై రైడ్ అనే ఒక పెద్ద కేబుల్ కార్, అంటే మనం ఇందాక గండోలాని చూసాం కదా, వాటిలో మనం ప్రయాణించాల్సి ఉంటుంది. అది చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. కింద వ్యాంకోవర్ సిటీ కానీ తర్వాత మనకు పసిఫిక్ మహాసముద్రం కానీ అద్భుతంగా కనిపిస్తాయి. వ్యూస్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. సెకండ్ వచ్చేసి గ్రిజ్లీ బేర్ వైల్డ్ లైఫ్. పైకి వెళ్ళగానే అక్కడ గ్రిజ్లీ అనే ఒక జాతి ఎలుగుబంట్లు ఉండే ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంటుందన్నమాట. గ్రిండర్ మరియు కూలా అనే 2 ప్రసిద్ధ ఎలుగుబంట్లు మనం ఇక్కడ చూడొచ్చు. అవి వాటి సహజ వాతావరణంలోన ఎలా ఉంటాయనేది మనకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి గ్రౌజ్ గ్రైండ్, సవాలుతో కూడిన హైకింగ్. మీకు హైకింగ్ లాంటిది ఏమన్నా బాగా ఇష్టమైతే ఇక్కడ మనము హైకింగ్ లాంటివి చేయొచ్చు. చాలామంది మదర్ నేచర్స్
స్టెయిర్ మాస్టర్ అని అంటారనమాట. ఇది కొండకి నిటారుగా ఉండే ఒక చాలా కష్టమైన మెట్లదారి లాగా ఉంటుంది. అది పూర్తి చేస్తే మంచి ఎక్సర్సైజ్ లాగాను, తర్వాత వాళ్ళు ఏదో అచీవ్ చేసిన వాళ్ళలాగా ఫీల్ అవుతారనమాట. ఫోర్త్ వచ్చేసి ది పీక్ ఆఫ్ వ్యాంకోవర్. మనం కొండ పై భాగాన్ని ది పీక్ ఆఫ్ వ్యాంకోవర్ అని అంటారనమాట. ఇక్కడి నుంచి మనం సిటీ అద్భుతమైన దృశ్యాలు, తర్వాత సూర్యాస్తమయం లాంటివి మనము చుట్టూ ఉన్న పర్వతాలని బాగా ఐ ఆఫ్ ది విండ్ అనమాట. విండ్ టర్బైన్, కొండపైన ఉన్న ఈ పెద్ద విండ్ టర్బైన్ లోపలికి వెళ్ళి పైకెక్కి మనము అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని 360 డిగ్రీలలో మనం చూడొచ్చు. అది చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవి సేల్లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎంత ఉన్నాయి ఇక్కడ. 149 అంటే అక్షరాల 10,000 దాకా ఉందన్నమాట. జస్ట్ ఈ జాకెట్ మాత్రమే. ది నార్త్ ఫేస్, ఇది బాగా ఫేమస్ కెనడాలోన. యా, ఇది కూడా ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఇది 87 ఉంది, పర్వాలేదు. ఓకే. కొంతమంది ఇంత క్లౌడీ ఉన్నా కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు కింద నుంచి. ఎంత ధైర్యం అని చెప్పుకోవచ్చు. ఇంత చలిలోన, ఇంత క్లౌడీ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ వీళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అందులోనూ ఇక్కడ జనాలు కూడా ఎలా ఉంటారంటే చాలా ఫిట్నెస్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో ట్రెక్కింగ్, తర్వాత బైస్కిలింగ్ ఇవన్నీ చేస్తారు ఇక్కడ బాగా. సో ఇక్కడ చూడండి, ఇది టికెట్ కాస్ట్ అనమాట. యాన్యువల్ పాస్ వచ్చేసి అడల్ట్స్కి $255, తర్వాత సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి $230 ఉంటుంది, యూత్కి వచ్చేసి $169, ఇంకా చిన్నపిల్లలకి $125. సో ఇదేంటంటే మనకు సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మౌంటైన్కి వచ్చి వెళ్ళొచ్చు అనమాట. ఈ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లోనే తెలియజేయండి. సో మరొక వీడియోతోన మళ్ళీ తొందరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.